నమస్కారం, వెల్కమ్ టు టీజీఎన్ తెలుగు. నేను రాజు. హెడ్లైన్స్ చూద్దాం. ఢాకాలో కూలిన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం. కాలేజ్ భవనంపై కూలిన విమానం, పలువురు మృతి. పార్లమెంట్ సమావేశాల వేళ ఆసక్తికర పరిణామం. ఈ నెల 24న మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్. తెలంగాణకు రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు. నేడు రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. కేరళ మాజీ సీఎం కన్నుమూత. గుండెపోటుతో గత నెల 23న ఆసుపత్రిలో చేరిన అచ్యుతానందన్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో బోనాల పండుగ నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, వెంకటరమణ నగర్, నారాయణ నగర్ కాలనీ, శాంతినగర్, రెడ్ హిల్స్ కాలనీ వాసులందరూ ఈ బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డ్ హనుమాన్ మందిరం నుంచి బోనాలు బయలుదేరి పోచమ్మ ఆలయానికి చేరుకున్నాయి. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్న మండలంలోని ప్రతి యువకుడు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని బీఆర్ఎస్ యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయల దుర్గాభవాని ఆలయ సమీపంలో వేడుకలు నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం యూత్ విభాగం అధ్యక్షులు తొంకపల్లి సంతోష్రావు జన్మదిన వేడుకలను ఏడుపాయల దుర్గాభవాని ఆలయ సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని 21 గ్రామాల్లోని యువకులకు వాలీబాల్ నెట్ కిట్లను అందజేశారు. తుక్కాపూర్ ఆంజనేయులు, సోమ నరసింహులు గజమాలతో ఎమ్మెల్యే సునీతారెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరి అందరి తరపున స్టేజ్ మీద ఉన్న వాళ్ళ తరపున మా యువత తరపున నాయకుల తరపున పత్రికా మిత్రుల తరపున అందరి తరపున కూడా
నా యొక్క తరఫున కూడా అమ్మగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఏ చిన్న కార్యకర్త పిలిచినా నేనున్నాను, ప్రభుత్వం లేనప్పటికీ కూడా నేనున్నాను, మీకు ధైర్యంగా ఉండండి అని చెప్పి కష్ట సుఖాలను అడిగి తెలుసుకొని మంచి ఫంక్షన్స్ ఉన్నా కానీ బాధలో ఉన్నా కానీ నేనున్నానని ఏ అర్ధరాత్రి ఫోన్ చేసి పిలిచినా వచ్చేటటువంటి ఒక మంచి నాయకురాలు మనందరికి ఉన్నది. కాబట్టి వారి సమక్షంలో పనిచేయడానికి కూడా మనందరము మరి మాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణము మేడం చేతుల మీదకి వెళ్ళి వాలీబాల్ ఆ నెట్లు ఇవ్వడానికి చిన్న కారణం. మన వల్ల ఒక 100 మందిలో ఒక 2 ఒక 10 మంది మారినా మనకు మన మనశ్శాంతికి మంచిగా ఉంటుందని చెప్పి వారి కుటుంబంలో కానీ ఆ గ్రామానికి కానీ మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా నేను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో అంగరంగ వైభవంగా ఆషాఢమాస పోచమ్మ తల్లి బోనాల ఊరేగింపు జరిగాయి. శివశక్తులతో పోతురాజుల విన్యాసాలతో డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలోని మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామంలోని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కలిసి కట్టుగా బోనాల జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నామని అన్నారు. తమ ప్రాంత వాసులు కాలనీవాసులు ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో అమ్మవారి కృపా కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండాలని, వర్షాలు బాగా పడి రైతులకు పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నామన్నారు. మన గ్రామంలో మరి అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు అయినటువంటి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు, మాజీ కౌన్సిలర్ చెట్టి ఉమేష్ గారు, రవీందర్ రెడ్డి గారు, కావలి రాము గారు, తాలా విష్ణు గారు, సంగం పెంటయ్య గారు, మల్లేష్ గారు, నర్సింగ్ గారు, సత్యరెడ్డి గారు, కుమ్మ నరసింహ గారు, సుధాకర్ గారు, తల నరసింహ గారు, సంగయ్య గారు, అలాగే కుమార్ గారు, మరి పేరున మా ఆడపడిచినటువంటి మా మహిళటువంటి మా పెద్దలకు ఇలా బోనస్ శుభాకాంక్షలు. మరి గతంలో ఉస్మాన్ నగర్ అంటే వైభవంగా ఉంటుంది. ఇలా ఆట పాటలు కానివ్వండి, బోనం కానివ్వండి, ఏదైనా సరే కూల కల్లాలం ఉంటుంది. కానీ ఈరోజు మరి అందరూ కూడా భారీ ఎత్తున మరి పోచమ్మ తల్లి సన్నిధానంలో బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎప్పుడు కూడా ఉస్మాన్ నగర్ అంటేనే ఏ పండుగ అయినా సరే, బోనం కానివ్వండి, దసరా కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, సీతారామ కళ్యాణం కానీ అంగరంగ వైభవం ఉంటుంది. మరి ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమానికి అందరూ కూడా గ్రామ పెద్ద కలిసిమెలిసి నిర్వహించి కూర్చొని కలిసి చేద్దామనుకున్నాం. కలిసి జరిగింది. మరి ఉస్మాన్ నగర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల మహోత్సవ కార్యక్రమానికి మా గ్రామం తరపున మాజీ ఉప సర్పంచ్ శ్యామరావు, రాములు, మాజీ వార్డు మెంబర్లు పెంటయ్య, మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ గారు, సంగయ్య, రాములు, నరసింహులు, విష్ణు, కుమార్, నర్సింగ్ చెప్పిన ఇక్కడ విచ్చేసినటువంటి కల్పన శ్రీనివాస్ మాజీ సర్పంచ్, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుచూ
ఇక్కడ పార్టీలకు అతీతంగా మా గ్రామంలో ఇంత అంగరంగ వైభవంగా ఈరోజు ఉస్మానాబాద్ గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాలు ప్రతి ఒక్క ఇంటింటికి బోనాలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉంటాయని ఆ భగవంతునికి ఎల్లవేళలా అందరి ఆశీస్సులు ఉండాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో మహంకాళి దేవాలయం వద్ద పలారం బండి ఊరేగింపును ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పలారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సాగు చేయాలని, సకాలంలో వర్షాలు కురవాలని అమ్మవారిని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం విక్రమ్ రెడ్డి, స్థానిక నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి నుండి వర్గల్ వెళ్లే రహదారి పూర్తిగా గుంతలుగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. భారీ వాహనాలు రోడ్డు వెంబడి వెళ్లడంతో గుంతలుగా మారి ఇబ్బంది ఏర్పడుతుందని స్థానిక ఆటో డ్రైవర్లకు తరచుగా ఆ గుంతలలో వాహనాలు పడి పాడవడంతో ఖర్చులు ఎక్కువై జీవనోపాధికి ఇబ్బందిగా మారుతుందన్నారు. కావున ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమకు వెళ్లే వాహనాల వలన గుంతలు ఏర్పడుతున్నాయి. అధికారులు తొందరగా స్పందించి గుంతలు పూడ్చే విధంగా ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని స్థానికులు మీడియా ద్వారా కోరుతున్నారు. దండుపల్లి గ్రామంలో ఇదంతా రోడ్డు చాలా గుంతలైపోయింది. అధికారులందరూ మంచిగా దయచేసి అందరూ పట్టించుకోవాలని కోరుతున్నా. ఈ ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీకు ఓవర్లోడ్ రావడం వల్ల ఇక్కడ చాలా గుంతలైతున్నాయి. నేను ఆటో డ్రైవర్ను మాట్లాడుతున్నా. చాలా గుంతలైతున్నాయి. 10-15 రోజులకు ఒకసారి ఆటో చేయించుకోవాలంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి పెద్ద అధికారులు పట్టించుకోవాలని దయచేసి మేము కోరుతున్నాం. పెద్ద ట్రక్కులు 15-20 టైంల ట్రక్కులు వస్తున్నాయి. ఆ లారీల మూలలు పడడం వల్ల టైర్లు పంక్చర్ అవుతున్నాయి. ఒక అతను పెట్టిరు కానీ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఆ మూల వేరేటైనా అర్థం కాదు. ఎప్పుడు చూసిన మూలలు ఉంటుంది. ఆ టైర్లు పంక్చర్ అవుతున్నాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల అధికారులు బైక్ల మీద వెళ్ళేటోళ్ళకు రాత్రి పూట చాలా ఇక్కడ టైర్ పంక్చర్ అయ్యడం వల్ల చాలా మంచిస్తా. ఈ ఆటో నడిపించడం వలన ఇక్కడ పెద్ద గుంతలు అయ్యడం వల్ల అన్నీ ఇరిగిపోతున్నాయి. వంకర అయ్యి అన్నీ ఇరిగిపోతున్నాయి. దీనివల్ల జర ఎంఎస్ అగర్వాల్ అధికారులు జర పట్టించుకొని ఈ గుంతలు చేపియాలని మేము కోరుతున్నాము. దయచేసి జర నిన్న మొన్నటి పక్క కాదు 5-6 సంవత్సరాల నుంచి గుంతలు అయితేనే ఉన్నాయి ఇక్కడ.
మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులు ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్నారు. ఏడుపాయల దుర్గామాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారి పేరు ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శ్రీనివాసరావు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన కొల్చారం మండలం వరికుంతం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నాగరాజు కూడా క్లోజ్, నాగరాజు అనేది క్లోజ్, మన రంజిరెడ్డి క్లోజ్. రంజిరెడ్డి వైఫ్ ఉన్నప్పుడు ఆమె ఎమ్మెల్యే పోటీ చేసింది లక్ష్మి గారు, ఆమె కూడా వీళ్ళంతా క్లోజే. దాని వివాదాలు విరిగిపోయినాయి వాళ్ళ మధ్య. వివాదాలు విరిగిపోయి ఇట్లా 8 గంటలకు మన మెదక్ జిల్లా కుల్చారం మండలం వరికుంట గ్రామం దగ్గర ఒక అనిల్ అని చెప్పే వ్యక్తికి అనే వ్యక్తిని వాళ్ళు షూట్ చేసి చంపడం జరిగింది. దీనికి సంబంధించి మనకు వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ తమ్ముడు బ్రదర్ షూట్ చేశాడు హాస్పిటల్కి. హాస్పిటల్ పోయిన తర్వాత మనకి ఏం తెలిసిందంటే ముందు దీన్ని యాక్సిడెంట్ అనుకున్నారు, యాక్సిడెంట్ సెల్ఫిట్ అయ్యి చనిపోయాడు అనుకున్నారు వరికుంటం గ్రామం దగ్గర. కానీ తీరా చూస్తే మన ఇన్స్పెక్టర్ పోయి చూసేకల్లా అతని బాడీ పైన అనుమానాస్పదంగా కొన్ని బుల్లెట్స్ కాల్చినట్టు మనకు అనుమానం జరిగింది సిఐకి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక టీం మళ్ళీ సంఘటనా స్థలానికి పంపడం జరిగింది, ఎస్ఐఎం టీంని. ఆ టీం వెళ్ళి అక్కడ పరిశీలిస్తే మనకు ఎంటీ కేసులు 0.32 పిస్టల్ యొక్క ఎంటీ కేసులు 4 దొరికినాయి. సో దాన్ని బట్టి ఫైర్ ఆర్మ్తో చంపి మనం నిర్ధారించుకున్నాము. దాని ప్రకారం మన మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఎందుకంటే ఫైర్ ఆర్మ్ ఉపయోగించింది కాబట్టి చాలా సెన్సిటివ్ కేసు తోటి దీనికి ఇమీడియట్ గా మనం డిఎస్పీలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.